నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైలుకు వెళ్లేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజమహేంద్రవరంలోని స్థానిక సెంట్రల్ జైలు నుండి బెయిల్పై విడుదలవుతున్న అంబటి రాంబాబుకు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా, తానేటి వనిత, చిర్ల జగ్గిరెడ్డి, వంగ గీత, వెంకట్రావు, గూడూరి శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాష్ రావు, అడప అనిల్ తదితరులు ఆహ్వానం పలికారు. అంబటి రాంబాబు విడుదలైన సందర్భంగా మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. 18 రోజుల పాటు చాలా బెయిలబుల్ కేసెస్ అయినా 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులు గుమ్మక్కై చేసిన పని ఇదన్నారు. నాకెవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. పార్టీలకు అతీతంగా నాకు మద్దతు తెలిపిన వారికి కూడా నా ధన్యవాదాలన్నారు. 18 రోజులు జైల్లో పెడితే నేను భయపడతాను అనుకున్నారు. భయం అనేది అంబటి రాంబాబుకి ఉండదన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు తనకు పట్టుదలను పెంచే ఒక శిక్షణ కేంద్రంగా నేను అనుకుంటానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక అడుగు కూడా వెనక్కి వేయనన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు నా పోరాటం ఆగదన్నారు. నేను పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తిని, జైల్లో పెడితే భయపడే వ్యక్తిని కాదు. ఎప్పుడు ఎక్కడ తప్పు చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ద్వారా తెలిపారు. అదే నువ్వు గేట్ తీయగానే స్టార్ట్ చేస్తాను ఒకసారి. సంతోషం, వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్, 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకి కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్ళే ప్రశ్న లేదు. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.